తుఫాన్ ప్రభావంతో వరి పంట పొలాలన్నీ కూడా చెరువులమయమైపోయి ఇక్కడ మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఇదంతా వరి పంట పొలమేనా? అసలు ఇంతలాగా మునిగిపోయింది, మీరు ఏమంటారు దాని మీద? ఇది విపత్తు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది ఎప్పుడు కూడా పంట పోవడమే, పంట నష్టం కానీ ఎటువంటి వస్తుందని చెప్పడమే కానీ ఏ రోజు కూడా ఏ పంట నష్టం కూడా మా గ్రామానికి రాలేదు. అంతకుముందు ఎప్పుడో వచ్చింది, 90 వరదలో వచ్చింది పంట నష్టం. మళ్ళీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఎవరికి రైతాంగానికి ఎవరికి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికారులందరూ కూడా వస్తున్నారు. అధికారులందరూ వచ్చి చూసి మాకు సరేనమ్మా ఇది పోయింది, ఇదేదో చేద్దాం, సరే మీరు శుభ్రంగా ఉండండి అంటే ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి అని చెప్పడం అంటే మాత్రం అందరూ చెప్పడం వరకు అందరూ కూడా వచ్చి మాకు చెప్తున్నారు. తర్వాత మేము ఇక్కడి నుంచి ఈ తదుపరి ఈ గ్రామాలన్నీ కూడా ఏది వెంకుపాలెం, సీతానగరం, తగరంపూడి, జగన్నాథపురం, మెట్టపాలెం, కొంచెంగి ఈ తదితర గ్రామాలన్నిటికీ కలిపి సుమారుగా 2000 విస్తీర్ణం ఉంటుంది. పొలం ఉడిచింది. అది పొలం కానీ మరి చెరుకు కానీ ఇటువంటి ఉడిచినవి మాత్రం 2000 దగ్గర దాకా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు కానీ నాయకులు కానీ తెలుసుకొని ఈ గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏ నాయకులు వచ్చారంటే ఇప్పుడు అధికారులు వచ్చారంటున్నారు, నాయకులు వచ్చారంటున్నారు, ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? నిన్న రావడం మన అగ్రికల్చరల్ ఏడీ గారు, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన లా అండ్ ఆర్డర్ నుంచి ఎస్పీ గారు, ఆ తర్వాత తదితర అంటే నాయకుల్లోని ఒక నాయకులు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి మాకు భరోసా ఒకటే, మీరు ఎటువంటి వీటికి కూడా వెళ్ళకండి, గడ్డలంటే వాటికి దిక్కండి అని చెప్తున్నారే తప్ప ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ని చూసి వరి పొలాలని ఏ రకంగా చెయ్యాలా, ఏం చెయ్యాలా, అది రైతాంగానికి ఏం చేస్తే వాళ్ళు లాసులు కాకుండా రైతాంగానికి ఏం చేస్తే మేలు అవుతుందో అది ఇప్పటి వరకు కూడా మాకు చెప్పడం లేదు. సుమారు ఎంత నష్టం ఉంటుంది వరి పొలానికి సంబంధించి? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ గ్రామాలన్నీ కలిపి 2000 ఎకరాలు, సుమారుగా 2000 ఎకరాలు మాకు పంట నష్టం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరూ కూడా అంటే మీరు చెప్తుంది కరెక్టే, 2000 ఎకరాలని చెప్తుంది కరెక్టే. ఆస్తి నష్టం ఎంత అంటే డబ్బులు ఎంత మేరకు అంటే ఎకరానికి ఎంత అనేది మనం ఎంత చెప్పినా వాళ్ళు మనకి ఎవరు గవర్నమెంట్ ఏ లెక్క అయితే ఉందో, ఏ అగ్రికల్చరల్ ఏ లెక్క అయితే వేస్తారో ఆ లెక్క ప్రకారంగానే వాళ్ళకి పాడికి చెరుకు ఒక రేటు ఉంటుంది, పాడికి వరికి ఒక రేటు ఉంటుంది. ఆ రేటు ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేవారు. ఇది నమస్కారం అండి టీవీ ప్రేక్షకులకి, జిల్లా అధికారులకి, అనకాపల్లి జిల్లా అధికారులకి, నాయకులకి మేము తెలియజేసేది ఏంటంటే, గవర్నమెంట్ వారు ఒక పాలసీ పెట్టారు. మండలం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని మండలం మొత్తం మునిగితేనే పంట నష్టాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వెంకపాలెనికి వరద వస్తుంది. ప్రతి సంవత్సరం చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు, ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. కానీ యూనిట్లో లేదని చెప్పి మాకు ఎటువంటి పంట నష్టాలు రావటం లేదు. కాబట్టి మా పరిస్థితులు తెలిసింది కాబట్టి దీన్ని పై అధికారులు రాష్ట్ర లెవెల్లో తీసుకెళ్ళి మండలం మొత్తం మొలవదండి, ఈ పలానా గ్రామాలు ఈ ములుగుతాయి, ఈ వెంకపాలెం గ్రామానికి నష్టం జరుగుతుందని చూస్తున్నారు. కాబట్టి వీటిని బట్టి పంట నష్టాలని రైతులకి మండల యూనిట్లు తొలగించి విలేజ్ యూనిట్గా తీసుకొని పంట నష్టాలు రాయాలని ఒకటి కోరుతున్నాం. 4 రోజుల నుంచి ఈ వేళకి 4వ రోజు పైకి రానియలేదు. పోలీసులు కూడా మమ్మల్ని నిర్బంధించి పశుగ్రాసాలకు కూడా వెళ్ళకుండా ఆఫ్ చేస్తున్నారు. పశువులు అయితే ఇబ్బంది పడిపోతున్నాయి. వాటిలో దానాలు, పశుగ్రాసాలు ఏమైనా కొంచెం గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం సప్లై చేస్తారని మేము రైతులు కోరుకుంటున్నాం, అధికారులు కోరుతున్నాం. విషయానికి చూసుకుంటే మనం చూడొచ్చు, ఇదంతా కూడా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా మొత్తం వరి పంట. ఇది వెంకుపాలానికి సంబంధించి వరి పంట. ఇదంతా మొత్తం అంతా కూడా ఈ మాంతా తుఫాన్ ప్రభావంతో మొత్తం ఒక చెరువు మాదిరిగా మారిపోయింది. ఇంకా పంట కూడా దేనికి పనిచేయదు. ఆల్రెడీ మనం విజువల్స్లోని మనం ఇందాక చూసాం. మనం
ఆ విజువల్స్లో ఆయన అంటే ఆయన గుండె లోతు దాకా నీరు వచ్చిందంటే ఇంకా పంట దేనికి పనికిరాదు. ఎవరైతే నిన్న అధికారులు వచ్చారో అగ్రికల్చర్ అధికారులు కానీ వాళ్ళు కానీ వచ్చారో వాళ్ళు దాని మీద నష్టపరిహారం ఈ రైతులకి వెంటనే చెల్లించాలని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, GMK టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.